హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సొరకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకోండి మిక్సీ పట్టడానికి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల పసుపు వేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా బరకగా గ్రైండ్ చేసేసుకోండి, ఓకేనా. కొన్ని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా, చాలా పేస్ట్లా కాదు, బరకగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత సొరకాయ అంతా బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చెప్తున్నాను చూడండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసేయండి ఫ్రెండ్స్. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మామూలుగా పోపులు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర వేసేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత వాటిని అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసుకున్నామని చూసారు కదా. ఇలా వీడియోలో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఫ్రై చేస్తే చాలు, ఓకేనా. తర్వాత ముందుగా కట్ పెట్టుకున్న సొరకాయ వేసేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బాగా పట్టేలాగా బాగా రొటేట్ చేయండి, ఓకేనా. చూసారు కదా వీడియోలో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసేసి పల్లీలు వేసేసి మీరు అసలు వారంలో 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా చేసుకుంటారు. అన్నంలోకి సూపర్ ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రొట్టెలోకి, పూరీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది, దోశలోకి, ఇన్ని ఐటమ్స్లోకి సూపర్గా ఎక్సలెంట్ కర్రీ ఫ్రెండ్స్. ఇది ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, యూట్యూబ్లో యాక్చువల్లీ నేను ఇలా చేయడం చూడలేదు. కారం పొడి వేసి చేయడం చూశాను, కానీ ఈ ఐటెం చేయడం చూడలేదు. మా విలేజ్ స్టైల్, మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. తర్వాత ధనియాల పొడి వేసేసి బాగా మసాలా మొత్తం బాగా పట్టించేలాగా బాగా రొటేట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. రొటేట్ చేసేసి బాగా కొన్ని వాటర్ వేసుకోండి, ఓకే. వాటర్ వేసేసి బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. వాటర్ వేసేసి బాగా ఉడికించాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఉడికించిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మూసేసి బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, ఎన్ని వాటర్ వేసుకుంటున్నాను. అవి బాగా మగ్గంత కొన్ని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2.5 3 గ్లాసెస్ అయినా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సాంబార్లాగా కూడా ఉంటుంది. చూసారా, ఇలా బాగా మరగాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెము లైట్గా థిక్గా ఉండాలి ఫ్రెండ్స్. వాటర్లో ఉంటే ఈ కర్రీ బాగుండదు. కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉండాలి కర్రీ, ఓకేనా. ఇక్కడ చూసారు కదా వీడియోలో ఎన్ని వాటర్ వేసాము. కొన్ని కూడా 1 గ్లాస్ వాటర్ అని ఉన్నాయి. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. చూస్తేనే నోరు నుంచేంత కర్రీ ఫ్రెండ్స్. స్మెల్కే తినాలనిపిస్తుంది. చూడండి, ఇంత సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో. మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.